బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ స్థానం నుంచి గోపీనాథ్ భార్య పేరు ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్పై మల్లగులాలు పడుతుంది. ఇదే అంశంపై ఢిల్లీ పెద్దలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. మరోవైపు టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. 2 రోజులుగా బొంతు రామ్మోహన్ హస్తలలో పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం నేపథ్యంలో కాంగ్రెస్ ఆ టికెట్ కోసం అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇప్పటికే జుబ్లీస్ టికెట్ సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. 2 రోజుల పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలో మాత్రం కొంతమంది ఆశావాళ్ళు ఢిల్లీకి చేరుకొని మహేష్ గౌడ్ తో పాటు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా బొంతు రామ్మోహన్ సంబంధించిన పేర్ల పైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే బొంతు రామ్మోహన్ దాదాపు 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. తనకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి హైకమాండ్ తోటి కూడా బొంతు రామ్మోహన్ కలిసి కూడా వారితో మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిగా మేయర్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ హైదరాబాద్ పై అనేక అనుభవం కూడా ఉండడం జరిగింది. దాంతో పాటు బొంతు రామ్మోహన్ మేయర్ గా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు అతనికి చాలా వరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మరో 2 సీనియర్ నేతలు కూడా జుబ్లీస్ టికెట్ పై కూడా వారు ఆశ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వారికే టికెట్ వస్తుందని చెప్పేసి ఇటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో పాటు నవీన్ యాదవ్ కూడా వారు పలువురు పీసీసీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా వారిని కలిసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 3 పేర్లను కూడా అధిష్టానం పరిశీలన కూడా చేపట్టడం జరిగింది. మొదటిగా బొంతు రామ్మోహన్ పేరు, దాని తర్వాత సిఎన్ రెడ్డి పేరు, దాని తర్వాత నవీన్ యాదవ్ ఆ పేర్లను కూడా పీసీసీ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి బొంతు రామ్మోహన్కే ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అధిష్టానం వర్గం నుంచి కూడా మనకి ఆ సమాచారం కూడా వస్తుంది. ఎందుకంటే జుబ్లీహిల్స్ లో దాదాపు 40,000 ఓట్లు కూడా మున్నూరు కాపు ఓట్లు కూడా ఉండడం జరిగింది. మరోవైపు ఇటు తన భార్య సంబంధించినటువంటి ఆమె కూడా కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి ఆమెకు ఉన్నటువంటి అనుభవంతో పాటు ఆమె యాదవ్ కుల ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా ఖచ్చితంగా గ్రిప్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ బొంతు రామ్మోహన్ పేరుతో పాటు మరో 2 పేరు కూడా పరిశీలన కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 2-3 రోజుల్లోనే ఈ పేరు కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్, ప్రధానంగా ఈ మధ్యన అంజన్ కుమార్ యాదవ్ కొన్ని కామెంట్స్ చేశారు. తన ఇప్పుడు మంత్రివర్గంలో యాదవులకి సరైన ప్రాతినిధ్యం లేదు, ఎవరు యాదవులు లేరు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే కనుక అతను గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే జూబ్లీహిల్స్లో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే ఇటీవల చేసినటువంటి కామెంట్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రాష్ట్ర నేతలతో వారు సంప్రదింపులు జరిపారు. ఈ పేర్లు సంబంధించినటువంటి విషయాలపై దాదాపు 5 పేర్లు కూడా పంపాలని చెప్పేసి అధిష్టానం కూడా కోరడం జరిగింది. అధిష్టానం ఇప్పటికే పేర్లు పరిశీలించిన తర్వాత 3 పేర్లు కూడా మొదటి లిస్ట్ లో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొదటిగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం బొంతు రామ్మోహన్ తో పాటు సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్ 3 పేర్లు మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఇటు యాదవ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మంత్రివర్గం సంబంధించిన విషయం ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా కొన్ని పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా యాదవులకే ప్రియారిటీ కూడా ఇస్తామని చెప్పేసి కూడా గతంలో సీఎం కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు పీసీసీ చీఫ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జుబ్లీస్ ఉన్నటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అనుభవం ప్రకారమే అక్కడ ఉన్నటువంటి నేతకే ఈ జుబ్లీస్ టికెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, మాగంటి గోపీనాథ్ మృతి చెందిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా సానుభూతి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంచెం గట్టి నాయకుడిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి రాష్ట్ర నాయకత్వం ఎవరి పేరు సూచించే అవకాశాలు ఉన్నాయి, ఎవరి వైపు మొగ్గు చూపుతూ ఉంది? ఖచ్చితంగా అంటే రాష్ట్ర నాయకత్వం మాత్రం స్పష్టంగా వారు 3 పేర్లు కూడా ఇటు హైకమాండ్ కూడా పంపించింది. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ పేరును కూడా ఖరారు కూడా చేయడం జరిగింది. మాగంటి గోపి సత్యమైన పేరు కూడా వారు ఖరారు చేస్తూ కేటీఆర్ కూడా ఈ అంశాలపై కూడా కొన్ని కామెంట్స్ కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్
కాంగ్రెస్ గా కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జరిగినటువంటి అభివృద్ధి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆ స్థానంలో జూబ్లీహిల్స్ లో వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే ఇక్కడ జూబ్లీహిల్స్ టికెట్ పై కూడా ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ టికెట్ తామే కైవసం చేసుకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేసేందుకు కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధిష్టానం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 2-3 రోజుల సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే గత సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచి ఇక్కడ సత్తా చాటాలనే ఒక అభిప్రాయం ఉంది. దానికి తోడు ప్రతిపక్షాలు కూడా 1-10 సార్లు చెప్తున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? బలమైన అభ్యర్థి నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఉప ఎన్నిక సంబంధించినటువంటి విషయాలు కూడా తగఫర్గా ఆ పోటీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం కూడా వచ్చినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ పైన ఎక్కువగా కాంగ్రెస్ ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రిని కూడా ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఎక్కువగా ఆలోచన కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై కొంత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ 2 పార్టీలు కలిసి ఇటు కాంగ్రెస్ పార్టీపై కొంత వారు దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా ఎక్కడేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచిన తర్వాతనే ఉన్నటువంటి పరిస్థితులు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా కొంత మార్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు ఉన్నటువంటి ఆ పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో ఈక్వలైజేషన్ చేసిన తర్వాతనే ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.